మన కాకినాడను స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. స్వచ్ఛతా పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ సత్యనారాయణ బాహ్య పర్యటనలో భాగంగా శనివారం కాకినాడ నగరంలోని 45-46 డివిజన్లు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలు, రోడ్లు, కాలువల పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. అలాగే డివిజన్ పర్యటనలో ఉన్న కమిషనర్ ఆటో యూనియన్ నాయకులతో ముఖాముఖి నిర్వహించి కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ పరిశీలన సమయంలో స్థానికులు, డివిజన్ నాయకులు, గుబ్బల చిన్న తదితరులు డివిజన్లో నెలకొని ఉన్న పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా రోడ్లపై చెత్త, కాలువల్లో మట్టి పేరుకుపోవడం, ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. వీటిపై స్పందించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సమస్యలను వెంటనే పరిష్కరించేలా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. బిల్డింగ్లను తొలగించడం ద్వారా వచ్చిన గ్యారేజ్ వేస్ట్ను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయడం వల్ల కాలువలు మూసుకుపోతున్నాయని తెలిపారు. ఈ విషయమై యాజమాన్యాలకు పలు సూచనలు ఇచ్చి చెత్తను తక్షణమే తొలగించేలా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అలాగే పలుచోట్ల గ్రీనరీ పేరుతో రోడ్లను ఆక్రమించుకోవడం గమనించామని, అలాంటి ఆక్రమణలను వెంటనే తొలగించినట్లు కమిషనర్ వెల్లడించారు. భవిష్యత్తులో ఎవరైనా రోడ్లపై చెత్తను పారవేస్తే లేదా అక్రమంగా ఆక్రమణలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర పరిశుభ్రత పరిరక్షణలో ప్రజల సహకారం అంత కీలకమని, స్వచ్ఛ కాకినాడ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, ఏఎస్ సుచి, టాప్ ఇన్స్పెక్టర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. 5 రూపాయలకే మనం టిఫిన్ అది పెడుతున్నాము, దాన్ని ఉపయోగించుకోండి, బయట అయితే మీకు 50 రూపాయలు అవుతుంది కదని చెప్తుంటే దీని హ్యాపీలీ అగ్రీడ్. అట్లాగే వారికి కూడా చెప్పాం, మీకు మంచి నీళ్ళు వస్తున్నాయి లేవా, లేకుంటే ఏదైనా శానిటేషన్ ప్రాబ్లం ఉందా, లేదా లైటింగ్ లేతుందా లేదని అడగడం జరిగింది. లైటింగ్ విషయంలో దే ఆర్ ఎక్స్ప్రెస్ వెరీ మచ్ సాటిస్ఫాక్షన్. డ్రైన్స్ విషయంలో కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. ద సేమ్ టైం వాళ్ళందరూ కూడా మన ముఖ్యంగా ఏంటంటే ప్రయాణం చేసినప్పుడు రైలు దిగి కొంతమంది ప్రయాణికులు వస్తారు, ఆ వాటర్ బాటిల్ తాగేసిన వాటర్ బాటిల్ రోడ్డు మీద వేస్తున్నారు కొంతమంది. అట్లా వేయొద్దని చెప్పాము. దే అగ్రీడ్ మై రిక్వెస్ట్. తప్పుగానండి అలాగా టిఫిన్ చేసేసిన కాగితాలు కానీ, లేకుంటే తాగేసిన వాటర్ బాటిల్ కానీ, డ్రింకింగ్ వాటర్ బాటిల్ రోడ్డు మీద వేయకుండా మేము చూస్తామని వారు నాకు ఒక హామీ ఇచ్చారు. సో అది చాలా ఆనందమైన విషయం. ఈ విధంగా ప్రతి పీపుల్ కూడా నా కాకినాడ నా స్వచ్ఛంగా ఉండాలని నా అభిప్రాయంతో ఉండాలని వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తే దే ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. సో ఐమ్ థ్యాంక్స్ టు అసోసియేషన్. అదేవిధంగా పెద్దలందరికీ కూడా నా మనం ఏంటంటే, మీరు ఏదైతే హౌస్ రెన్యువేషన్ చేస్తుందో ఆ చెత్త మాత్రం రోడ్డు మీద వేయకండి. రోడ్డు మీద వేసుకున్న వెంటనే మా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పంపించినట్టయితే దానికి మినిమం ఛార్జ్ చేసి దాన్ని డంప్ చేసేస్తారు. అట్లా చేయడం వల్ల మరి రోడ్లన్నీ కూడా మనకి ఎంతో, కాకినాడ అనేది ఒక పెన్షనర్ డిజైర్, పెన్షనర్ ప్యారడైజ్. ఇది పెన్షనర్ కాదు, ఇప్పుడు పీపుల్ ప్యారడైజ్, నాట్ పెన్షనర్స్. ఒకప్పుడు పెన్షనర్ ప్యారడైజ్, నో పీపుల్ ప్యారడైజ్ అని మనం ముందుకెళ్ళాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా అందరూ కూడా సహకరించి మరి ఈ స్వచ్ఛ కాకినాడ, స్వర్ణ కాకినాడకి మీరందరూ సహకరించగా మీ అందరినీ కోరుతున్నాం. ముఖ్యంగా మన పెద్దలు, మన నాయకులంతా ఉన్నారు, కుటుంబ నాయకులంతా ఉన్నారు, వారికి కూడా నా రిక్వెస్ట్ చిన్న చిన్న విషయాలు ఉంటే మన మన లెవెల్లో కూడా మీరు కూడా కొంచెం